అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ విలాగ్స్ వెల్కమ్ అండి. ఈరోజు మటన్ కీమా కర్రీ అండి. కావాల్సినవి వచ్చి మటన్ 1/2 kg అండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, కారం 2 స్పూన్స్ అండి, మటన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకేనండి. ఆయిల్ వేసేసానండి. కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే బాగుంటుందండి కర్రీ వచ్చి. ఓకేనండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపేసేస్తే సరిపోతుందండి. ఓకేనా. ఇవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూను. ఓకేనండి. మగ్గాక మటన్ వేసినప్పుడు చూపిస్తాను. ఒకవైపు రైస్ కుక్ అవుతుందండి. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేద్దామండి. సరిపోతుంది. అల్లం వెల్లిగడ్డ వేసి కాసేపు వేపాం కదండి. కారం, ఉప్పు, మటన్ మసాలా కూడా వేసేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మటన్ కూడా వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టాలండి మటన్లో వాటర్ వచ్చే వరకు. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేస్తే సరిపోతుందండి. మీకు వాటర్ వచ్చాక చూపిస్తాను మటన్లో. ఓకే అండి. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చింది మటన్ నుంచి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ ఏం చేసుకుందామండి, కొంచెం వాటర్ వేసేసి. ఓకేనా. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వేస్తే సరిపోతుందండి. విజిల్స్ వేయించాక కర్రీ రెడీ అయ్యాక చూపిస్తాను మీకు. ఓకే అండి. కుక్కర్ తీసి చూద్దాం. చూసారండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో వాటర్ పోయేదాకా బాగా ఎగిరబెడితే బాగుంటుందండి కర్రీ, మటన్ కర్రీ. ఓకే అండి. కుక్ అయిపోయింది మటన్ అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకేనా అండి. అందరికీ హ్యాపీ సండే. బాయ్.